సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట. కేసీఆర్ సోదరి సకలమ్మ కన్నుమూయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ ఈరోజు చనిపోవడం అయితే జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె తుది శ్వాస అయితే విడిచారు. కేసీఆర్కు సకలం 5వ సోదరు అనమాట. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిరా. భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. వారికి 3 కుమారులు ఉన్నారు. సకలమ్మ మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన వైద్యశాలకు అయితే తరలి వెళ్లారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లయితే సమాచారం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కేసీఆర్కి సంబంధించి కుటుంబంలో ఎలా పెను ప్రమాదం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో